హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి నువ్వు లడ్డు చాలా హెల్దీ అండి. మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. పిల్లలకైతే డైలీ ఒకటి తినిపించాలి. నువ్వు లడ్డు ప్రిపేర్ కావాల్సిన ఐటమ్స్: నువ్వులు, బెల్లం, నెయ్యి, ఇంట్లోనే చేసుకున్న నెయ్యి, ఇలాచీ పౌడర్. వీటితోటైతే నువ్వు లడ్డు ఎలా ప్రిపేర్ చేస్తామనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా నువ్వులను అయితే బాగా వేయించి తీసుకోవాలి. నువ్వులు అనేవి ఈ విధంగా నాన్ స్టిక్ ప్యాన్ పైన పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి. చూడండి, నువ్వులు అయితే చాలా బాగా వేగిపోయినవి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ బెల్లాన్ని అయితే పాకం చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి కానీ బౌల్ కానీ పెట్టేసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. దాంట్లో నెక్స్ట్ దీంట్లో బెల్లాన్ని వేసేయాలి. చూడండి, పాకం అనేది మనకి చాలా బాగా వస్తుంది. డైరెక్ట్ వాటర్ వేయకుండా ఇట్లా తీసుకుంటే మనకు తొందరగా పాకం అనేది రెడీ అయిపోతుంది. చూడండి, పాకం అనేది మనకు చాలా బాగా రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. కలర్ కూడా చూడండి ఏ విధంగా వచ్చింది అనేది. దీంట్లోకి ఇలాచీ పొడి యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా కలపాలి. చూడండి, ఎలాంటి ఉండలు లేకుండా పాకం అనేది చాలా బాగా వచ్చింది. పాకం అయితే రెడీ అయిపోయింది. ముందుగా నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా, మొత్తం దీంట్లో వేసేసి కలపాలి. బాగా మిక్స్ చేయాలి. చూడండి, మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనకు చాలా బాగా వచ్చింది. ఒక్క 2 మినిట్స్ అయితే చల్లారనివ్వండి. తర్వాత లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి. ఒక్క 2 మినిట్స్ చల్లారిన తర్వాత కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డు అయితే చుట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి, మనకు చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. షాప్లో తీసుకున్న లడ్డు లాగానే వచ్చింది. చూడండి, మొత్తం ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మొత్తం లడ్డు అయితే ఇలా చుట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది అనేది. మనం షాప్లో కాకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. మన పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.